నా దాగుచోటు నీవే, నుండి నీవు నన్ను రక్షించదవు, వచ్చిన గానములతో నీవు నన్ను ఆవరించదవు అని చెప్పి దేవుడు ఇంత గట్టిగా అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. నా దాగుచోటు నీవే. నువ్వు అనుకుంటున్నావేమో నీ ఆస్తి అంతస్తు, నీ డబ్బుని, నీ సంపద, నీ కులాన్ని, బలగాన్ని, నీ ఒంట్లో ఉన్నట్టు శక్తిని, సామర్థ్యాన్ని చూసుకుని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చినాడంటే నా దాగుచోటు నీవే, నేను నీకు దాగుచోటుగా ఉంటూ వచ్చినాను. కానీ నువ్వు దేన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు బిడ్డ. నువ్వు అనేక రకాల ఈ ప్రమాదం అడ్డు ఆటంకం నా ప్రాణం పోతుందేమో, నన్ను స్వస్థపరిచే వాళ్ళు ఎవరు లేరేమో నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీకు దాగుచోటుగా నేను ఉన్నానని మాట్లాడుతున్నాను మన తండ్రి యేసు ప్రభువు. శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించదవు. శ్రమలో ఉంటూ వచ్చినప్పుడు నువ్వు ఏ శ్రమలో ఉంటూ వచ్చినప్పుడు నువ్వు సంపూర్తిగా నీ యొక్క శ్రమని, నీ కష్టాన్ని మనస్ఫూర్తిగా నువ్వు దేవుడికి చెప్తూ వచ్చినట్లయితే శ్రమల నుండి నువ్వు నన్ను రక్షించదవు, నేను నిన్ను రక్షిస్తానని సంపూర్తిగా మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసయ్య గారు. కాబట్టి విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అంటున్నాడు మన తండ్రి యేసయ్య గారు. కాబట్టి విమోచన గానములతో మన దేవుడు సంపూర్తిగా మనల్ని ఆవరించే గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు. అంత గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి నిన్ను చుట్టూ నేను కావలి కాసి ఉండేవాళ్ళు, నీ తల్లిదండ్రులు, బిడ్డలు, మనవలు, మనవరాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరు నీకు ఉండరు. కానీ విమోచన గానములతో నిన్ను ఆవరించే గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు అని అద్భుతమైన ఆచరణ గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. కాబట్టి నీ చుట్టూ ఆవరించే గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు. సంపూర్తిగా సంరక్షించుకుంటూ కంటపిల్ల కాశీగా నడిపించే గొప్ప సర్వశక్తుల కృపానిధి కలిగిన గొప్ప దేవుడిగా ఉంటూ వచ్చినాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు అని అంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన తండ్రి యేసు ప్రభువు.